మారుతాయి. అందుకే ఇప్పుడు బజర్ ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు అటు వచ్చేస్తాయి. మనం అక్కడే 80% అంతే కదా, ఓ 20% ఎక్కడో మారుతాయని చెప్పి వాటిని ఏంటి మనం వైర్లు ఇలా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వైర్లు చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది కదా, మీటర్ తో అయినా చూసుకుంటే తెలిసిపోద్ది. ఆ మీటర్ తో మనం టెస్టింగ్ చూస్తాం ఇది అయిపోయాక. నాది జాగ్రత్త చెప్పండి కొద్దిగా చాలు. ఇక్కడ అది మనకి ఎలా ఉంది అనేది అర్థం కావట్లేదు కదా. ఈ పిన్ ఉంది సార్, ఆ పిన్ గుర్తుపెట్టుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ అనేది దానికోసం చెప్పి దాన్ని చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ పిన్ అలా వెళ్తే యాంటీ రైట్ లో మీకు అక్కడ తగిలిపోయి అక్కడ అయిపోతుంది. బట్ అది ఆ పిన్ తీసాం అనుకోండి, ఇది చెప్పాలంటే మీకు ఇలా రౌండ్ ఇలా అయిపోతుంది. అందుకని అలా పెట్టుకున్నాం. ఏ టైం అయినా 30 seconds ఉంటుందా? 45 కూడా ఉంటుంది. 35, 40, 30, 45. మళ్ళీ 4, 6, 8, 7 వరకు కూడా ప్రతి 4 నుంచి 8 వరకు అంతేనండి. 30 లేదా 45. 30 లేదా 45. ఇందులో ఓఎంబి 7 వర్స్ అన్న 7 వైర్స్ అది 7 వైర్స్ డబుల్ 7 వైర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా సరే సరే అనిపించేసాను. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు చేశారు కదా, మీకు ఇప్పుడు డైరెక్ట్ లో పెడతాం, సీరియస్ లో పెడతాం. మీరు జాగ్రత్తగా ఇవ్వండి, లేకపోతే పేలుతుంది. ఇది టైమర్ సార్ 7 వైర్స్. ఓకే. అయితే ఇందులో బజరు ఫేస్ వైర్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తాయి. మనం దాన్ని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫేస్ న్యూట్రల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్లను కానీ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 2 వైర్లను ఇచ్చి చూడాలి. ఇచ్చి చూసినప్పుడు సిరీస్ బోర్డులో ఏమైందంటే మనం ఎలాంటి యాక్షన్ చేయకుండా లైట్ వెలిగింది అనుకోండి, ఆ 2 కానట్టు అర్థం. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నట్టు కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఫేస్ న్యూట్రల్ ఇచ్చినట్టయితే ఎలాంటి యాక్షన్ చేయకుండా లైట్ రాకుండా మనం ఈ టైమర్ ని తిప్పినప్పుడు లైట్ వెలిగింది అనుకోండి, ఎండింగ్ లో వెలగాలి. వెలిగినట్టయితే ఇందులో బజర్ ఫేస్ ఉందని అర్థం. చివరిగా ఉన్న వైర్ ని బజర్ అనుకోవాలి మనం. తర్వాత బజర్ పక్కమటే ఉన్న వైరు ఫేస్ వైర్. ఫేస్ వైర్ పక్కమటి మనకి రిటర్న్ సప్లై వైర్ వెళ్తుంది. రిటర్న్ సప్లై వైర్ తర్వాత మనకి మోటార్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ వైర్లు వెళ్తాయి. తర్వాత చివరిగా ఉన్న 2 వైర్లు వచ్చేసి చివరి వైర్ వచ్చేసి నార్మల్ వాష్, దాని పక్కన ఉన్నది హెవీ వాష్.
నార్మల్ వాష్ ఇస్తున్నాను రిటర్న్ సప్లై. సెలెక్టర్ స్విచ్ ఉంటే దానికి అనేది సెలెక్టర్ స్విచ్ లేదు కాబట్టి ఇప్పుడు అది పని చేయట్లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇస్తున్నాను. ఓకే. ఎవరో చెప్పా ఒకసారి అందరూ చూడండి. రైటేనా తప్పులే ఉన్నాయండి? రైటేనా? ఇచ్చేయండి, డైరెక్ట్ లో పెట్టండి. డైరెక్ట్ లో పెట్టండి, పక్కదే డైరెక్ట్. ఇదే సార్ మోటార్ కొంచెం ఇటు సైడ్ పట్టుకొని దాన్ని తిప్పండి. ముందు తిప్పండి కొద్దిగా, తిప్పండి కొద్దిగా. చాలు చేయండి. హుస్సేన్ గారు బాగానే వెలిగించారు అయితే, పర్ఫెక్ట్ గా. ఇంతమంది చూసి చూసినా చూసినా కానీ కొంతమంది చేయలేరండి. అన్న ఏదైనా షార్ట్ టైంలోనే పట్టారు. ఈ మొన్న బ్యాచ్, ఈ వాషింగ్ మెషిన్ మొన్న జరిగిన బ్యాచ్ లో 3 రోజులు పట్టింది సెమీ ఆటోమేటిక్ అవ్వడానికి. 3 రోజులు. కొంతమంది 2 రోజులు లేకపోతే 3 రోజులు పట్టింది. 3 days లేకపోతే 2 days. కొంతమంది బాగా షార్ప్గా ఉంటే 2 days లో అయిపోతుంది. అది అలా. సిరీస్ బోర్డ్ లేకపోతే డైరెక్ట్ మీకు 3 days పడుతుంది మీకు కూడా. ఎందుకంటే మీకు కొత్త కదా, కొంతమంది కొద్దిగా అంటే ఫ్రంట్ లో వాళ్ళు వాటి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, నా బ్యాచ్ లో వాళ్ళు. అప్పుడు 2 days లో సెమీ క్లోజ్ చేశారు ఫాస్ట్గా ఉంటుంది. ఏంటిదండి అన్నది? సిరీస్ బోర్డ్ లేకున్నా కూడా మనం డైరెక్ట్ అదే చెప్తానండి, అది చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టాం అటు కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే వైరింగ్ కరెక్ట్ గా ఉండాలి కదా. మనం కరెక్ట్ గా లేకపోతే ఫీజులు కొట్టేయడాలు, షార్ట్ అయిపోవడాలు అలా జరుగుతాయి కదా. కరెక్ట్ అయిపోతే మొత్తం బర్న్. అందుకని కొత్తగా కరెక్ట్ గానే ఇవ్వగలిగితే ఇవ్వాలి. ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు మనకు తెలుసు, ప్లస్ వీళ్ళు ముగ్గురు సిరీస్ లో చూశారు కదా. మళ్ళీ రేపొద్దు మీకు ఈ 2 లైట్లు వెలిగినాయి అనే కన్ఫ్యూజ్ రాకుండా ఉంటాయి పెట్టించా అనమాట. బజర్ వెలిగినప్పుడు అది ఒకటే వెలగాలి, ఇది కూడా వెలుగుతుంది. అందుకే డైరెక్ట్ లో పెట్టేస్తే అది బాగా బ్రైట్ గా వెలిగిద్ది. కాబట్టి అప్పుడు మనకి ఏది వచ్చినప్పుడు అదే వెలగాలని మనం అర్థం చేసుకుంటాం అనమాట. అది ఇక్కడ వరకు అర్థమైపోయిందిగా మొత్తం.